వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ యాంకర్ శ్వేత. సో రీసెంట్గా చూస్తున్నాం మన ఈ లవ్ జిహాద్ అనే టాపిక్ గురించి, అండ్ అలానే అమ్మాయిలు జాగ్రత్త పడాలి అన్న సినారియోస్, లేదా అమ్మాయిలే సూపర్ స్పీడ్ ఉన్నారు అనే ఈ సో కాల్డ్ అంశాల గురించి మనం ఈరోజు మనతో పాటు ఉన్న పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారితో డిస్కస్ చేద్దాము. హలో సార్. హాయ్. సో సార్, రీసెంట్గా కొన్ని ఇష్యూస్ జరగడం చూసాం మనం. ఈ లవ్ జిహాద్ అనే పేరుతోటి కొంతమంది ముస్లిమ్స్ వాంటెడ్లీ అబ్బాయిల్ని, హిందూ అమ్మాయిల్ని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు, సో కాల్డ్ ఇష్యూస్ జరుగుతున్నాయి అని అనేవి వెలుగులోకి వచ్చింది కదా. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈరోజు ఈ లవ్ జిహాదీ అనేటువంటి సబ్జెక్ట్ ఈరోజు కొత్తగా మనకి సమాజంలో రావడం లేదు. అంటే ఈ వార్తలు గత కొన్ని దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం. అంటే ఈరోజు ఏమైపోయిందంటే సహజంగా మీకు ఒక భాషలో చెప్పాలంటే ఏమంటే మనకు ఎన్సీఆర్బీ అని ఉంటుంది, అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ డేటా ప్రకారంగా మనకు మన దేశంలో ఎలాంటి నేరాలు ఉన్నాయి, ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన ఎలా జరుగుతున్నాయి, చిన్నపిల్లలపైన ఎలా జరుగుతున్నాయి, ఇలా మనకు ఒక స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. అంటే సహజంగా ఏమనుకుంటారంటే ఈ ప్రభుత్వంలో గొడవలు కానీ క్రైమ్ కానీ ఎక్కువ ఉంటే రేపు రాబోయేటువంటి ప్రభుత్వం వస్తే ఇవన్నీ మేము ఏదో మార్చేస్తాము, ఒక రోజులో లా అండ్ ఆర్డర్ మార్చేస్తాము, పీస్ క్రియేట్ చేస్తామని చెప్పి నాయకులు ఎవరైతే చెప్తుంటారో ఇవెల్లా మనం చూస్తుంటాం సహజంగా. సో అలాగనే ఈ లవ్ జిహాదీ అనే కాన్సెప్ట్స్ కూడా అప్పుడప్పుడు మనకు సమాజంలో వచ్చిపోవడం అనేది ఒక రొటీన్ ప్రాసెస్. అంటే సమాజం ఇంత ఇవాల్వ్ అవుతున్నా కూడా కొన్ని అంశాల్లో మనం పూర్తిగా విజయం సాధించడం లేదు. అంటే ఇప్పుడు సహజంగా ఒక కొత్త ప్రభుత్వం వస్తానే మనం ఏమనుకుంటాం అంటే క్రైమ్ తగ్గుతుందేమో, గతం కంటే కొంత బెటర్ రూల్స్, బెటర్ రెగ్యులేషన్స్ వస్తాయనుకుంటాం. కానీ ఇక్కడ డేటా చూస్తే పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏముండదు. అంటే అప్పుడు అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇప్పుడు అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడు డ్రగ్స్ పైన పెద్ద నియంత్రణ లేదు, ఇప్పుడు డ్రగ్స్ పైన పెద్ద నియంత్రణ లేదు. అంటే కొన్ని అంశాల్లో వ్యవస్థలు కూడా ఏం చేయలేవు. అంటే వ్యవస్థల యొక్క పరిధి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అంటే అధికారులకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, పొలిటీషియన్స్కు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి అంశాలలో సమాజంలో చైతన్యం ఉండాలి, కుటుంబంలో చైతన్యం రావాలా. అంటే మనకు ఫ్యామిలీ వాల్యూస్ తెలియాలా, మన బాధ్యత ఏందో తెలియాలా, మనం చేసే పని రైటా రాంగా తెలియాలా. ఈ ఈ ఈ పని వల్ల మన కుటుంబం యొక్క పేరు కానీ మన కుటుంబాన్ని మనము ఎలా గౌరవించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రేమ వివాహాలను తప్పుపట్టాను. అంటే ఎవరు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇద్దరు మేజర్స్ ఇష్టపడి పెళ్లి చేసుకోవడంలో పెద్ద తప్పు లేదు. మనకు రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా ఒకరు ఇష్టపడవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, దే కెన్ లివ్ ఈచ్ అదర్. సో ఇలాంటి విషయాల్లో సెకండ్ ఒపీనియన్ లేదు. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే సమాజంలో వాటికి పూర్తిగా భిన్నంగా ఒక ట్రాప్ సిస్టమ్ వచ్చేసింది. అంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, మొబైల్ రావడం ఒకటి, ఇంటర్నెట్ రావడం ఒకటి, సోషల్ మీడియా రావడం వల్ల ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో పరిచయాలు చేసుకోవడము, వాళ్ళు మాటలు కలిపిన తర్వాత వాళ్ళు మీట్స్ ఏర్పాటు చేసుకోవడము. సో ఈ రకంగా కూడా చాలామంది సమాజంలో తప్పుదోవడుతున్నటువంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఒక 2-3 డేస్ కింద మీరు చూస్తే యూపీలో ఏమో 23 years ఓల్డ్ బాయ్ 40+ years ఉమెన్తో ఇట్లా ఇద్దరు రిలేషన్స్ ఉన్నాయి, మ్యారేజ్ చేసుకున్నాడు అనే కొన్ని వార్తలు. అంటే ఇట్లా రకరకాల వార్తలు మనం చూస్తున్నాం. సో ఇది కూడా అలాంటిదే. అంటే ఇక్కడ నేనేమంటానంటే ఒక క్యాస్ట్ ఇంకొక క్యాస్ట్ టార్గెట్ చేసిందా, ఒక కమ్యూనిటీని ఇంకొక కమ్యూనిటీ టార్గెట్ చేసిందా అనే అంశాలు మనం కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం సమాజపరంగా బాధ్యతగా ఉండాలి, సామాజికంగా మనకు ఒక చైతన్యం ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. అంటే మనం చేస్తున్నది రైటా రాంగా అనేటువంటి విషయాలు, వాల్యూస్, మోరల్స్ తెలిసి ఉండాలి. సో ఇవన్నీ ఏదో మనం పక్కన పెట్టేసి నాకు రాజ్యాంగం ఫ్రీడమ్ ఇచ్చింది, నాకు 18 ఏళ్ళు దాటితే నాకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి, నాకు మెజారిటీ వచ్చింది, మైనారిటీ పోయింది, సో నేను ఏం చేసినా రైటే అనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వల్ల ఏమవుతుందంటే కుటుంబ వాల్యూస్ పడిపోతున్నాయి. ఒకప్పుడు మనకు సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, వాల్యూస్ ఉండేవి. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎవరో ఒకరు ఇది రైటు రాంగు అని చెప్పేవాళ్ళు ఉండడం గమనించాం. ఈరోజు అంతా ఇప్పుడు ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఏమనంటే కనుక నాది ఈ జనరేషన్ అంటాడు, జెన్జీ అంటారు. సో రకరకాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి దీనివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు ఇండివిజువల్గా మనము 18 years లోపు ఒక మెచ్యూరిటీ ఉంటుంది. అంటే మన బ్రెయిన్ కూడా ఇయర్స్ పెరిగే కొద్దీ మన బ్రెయిన్ కూడా పెరుగుతుంది. సహజంగా మీకు ఇంకా నేను ఎక్కడో సైంటిఫిక్గా కొన్ని సందర్భాల్లో బుక్స్లో చదివితే మనకు 7 years 8 years వరకు మన బ్రెయిన్ బాయ్ గర్ల్ అనేది కూడా మన బ్రెయిన్కి తెలియదంట. ఓకే. అంటే బ్రెయిన్ కామన్గా ఫంక్షన్ చేస్తుందంట. సో తర్వాతనే బ్రెయిన్ థింకింగ్లో డిఫరెన్స్ ఉంటాయంట. అంటే మెన్ ఉమెన్ అన్నట్టుగా. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటి
అంటే మనం ఖచ్చితంగా గతంలో ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, బెస్ట్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం అడాప్ట్ చేసుకుంటా పెరగాలి తప్ప ఏదో కొత్తగా వచ్చేటువంటి పోకడలను అన్నిటినీ మనం ఒక ట్రెండ్ అనుకొని లేకపోవడం వల్ల ఏదో వేరేవాడు చేశాడు కాబట్టి నేను కూడా దాంట్లోకి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఒక అట్రాక్షన్ ఏదైతే ఉందో, సో దానివల్ల ఈ కుటుంబ వాల్యూస్ ఇవల్ల ఈ ఉమ్మడి వ్యవస్థ ఇవల్ల దూరం అయిపోవడం వల్ల వస్తున్నటువంటి పోకడలుగా చూడాలి. అందుకే నేను ఏమంటానంటే ఖచ్చితంగా మనం ఎప్పుడైనా చరిత్ర తెలుసుకోవాలా, మన వాల్యూస్ తెలుసుకోవాలా, కుటుంబ వాల్యూస్ తెలుసుకోవాలా. దీని ద్వారా మనం ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరగవు. ఇలాంటి తప్పులు ఎప్పుడు జరుగుతాయి? నీకు అవగాహన లేదు, ఎవరన్నా చెప్తే వినాలా అనేటువంటి ఒక మంచి లక్షణం లేదు. సో నీకు తెలిసిందే రైటు, నువ్వు అనుకున్నదే రైటు. ఇప్పుడు ఎవరో నీకు ఒక అబ్బాయో ఒక అమ్మాయో అట్రాక్ట్ అయ్యి అక్కడ ఉండే ఫొటోస్ చూసో లేకపోతే వాళ్ళకుండే సంపాదనో వాళ్ళకుండే ఏమంటారు ఎక్స్టర్నల్ అట్రాక్షన్ చూసి నువ్వు అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమైపోతుంది, ఒక 6 నెలలు 1 year తర్వాత కొంతవరకు బాగుంటాయి, తర్వాత ఏమైపోతున్నాయి. సో అదెంత ట్రాప్ ఫ్రాడ్ అని చెప్పి తెలియడము. సో దాని తర్వాత మన లైఫ్ అంతా ఒక ఏమంటారు మెజరబుల్ అయిపోవడము. సో ఈ రకంగా మన వ్యవస్థలో రోజు పేపర్లలో పత్రికల్లో ఎన్నో కథనాలు అంటే మేము మోసపోయాం ఇలా రకరకాలు చూస్తున్నాం. కాబట్టి నేనేమంటానంటే మనకు కూడా స్వీయ అవగాహన ఉండాలి అంటాను. అంటే ఇలాంటి విషయాల్లో వ్యవస్థల కంటే కూడా మన యొక్క స్వీయ అవగాహన ముఖ్యం. సో కాబట్టి ఇలాంటి అంశాల పట్ల మనమే అప్రమత్తం ఉండాలా, మనమే మన కుటుంబ సభ్యులే మన పిల్లల్ని కానీ మన సరౌండింగ్స్ను కానీ మనం అవేర్నెస్ చేయాలా. సో దాని ద్వారా మనం ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు వసుదైక కుటుంబం అంటారు, అంటే ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. అది ఏ కమ్యూనిటీ అన్నా కానీ, అది ఏ మతం అన్నా కానీ, ఏ కులం అన్నా కానీ ఒక వ్యవస్థ అంటూ ఉంది. కాబట్టి కొన్ని విషయాలలో మనం వాటిని అడాప్ట్ చేసుకోవాలా, వాటిని కొనసాగించాలా అనేది నా భావన. ఓకే. సో రిలీజియన్స్ విషయానికి వస్తేసరి ఈ లవ్ జిహాద్ అనేది ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి మనం విన్న స్లోగన్ ఏంటంటే హిందూ ముస్లిం భాయి భాయి, కానీ ఇక్కడ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు, వై హిందూస్ని ట్రిగ్గర్ చేస్తున్నారు ఇలాగా అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. రకరకాల ఈ సనాతన ధర్మాన్ని ఒకరు ఇంకొకరు. సో ఈ పాయింట్స్ మీద హిందూ ముస్లిం మధ్యనే ఏదైనా సరే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుంది. మరి ఇది కూడా అంటే చూసే పర్స్పెక్టివ్ కరెక్టేనా? దీంట్లో కూడా వాళ్ళు వేరే రిలీజియన్స్తో కూడా ఇలాంటి లవ్ జిహాద్ అనేవి నడుపుతున్నారు అనే పాయింట్ కూడా ఉందా సార్? అంటే ఇప్పుడు సహజంగా ఏంటంటే మన భారతదేశంలో అనేక రకాలు, అనేక కులాలు, అనేక మతాలు మనం కలిసి జీవిస్తున్నాం. కానీ అదే యూనిటీ ఆఫ్ డైవర్సిటీ అంటారు కదా, ఇన్ని భిన్న వర్గాలు ఉన్నా కూడా మన దగ్గర ఒక యూనిటీ ఉంది. అంటే భారతీయులం అంతా సహోదరులం అన్నట్టుగా మనం కొనసాగుతూనే ఉన్నాం. ఇప్పుడు అందరం కలిసే జీవిస్తున్నాం. సో కానీ ఇలాంటి అంశాల కాడికి వచ్చేసరికి కొంత కమ్యూనల్ అంశాలలో కొంత గొడవలు జరగడం, రకరకాలు కూడా మన దేశం అన్నిటిని దాటుకుంటూ వస్తున్నాం. కానీ ఇంకా అక్కడక్కడ కొందరు, అదే నేనేమంటానంటే అది హిందువులా, ముస్లిమ్సా, ఇంకొక కమ్యూనిటీ అని కాదు, కల్ప్రిట్స్ ఎవరైనా సరే, ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే, ఇలాంటి యాంటీ సోషల్స్ను ఎంకరేజ్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. సో అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన నోటీస్కి ఏదైనా వచ్చినా కూడా మనం దగ్గరలో ఉన్నటువంటి అథారిటీస్ ఏవైతే ఉంటాయో, అది పోలీస్ అవ్వండి, విజిలెన్స్ అవ్వండి, ప్రభుత్వం అవ్వండి, సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఇన్ఫామ్ చేయాలి తప్ప మనం ఆ ట్రాప్లో పడకూడదు. ఇప్పుడు సహజంగా నీకు ఏదైనా నీకు లాటరీలో గెలిచినావని కానీ, లేదా నువ్వు అట్రాక్ట్గా ఉన్నావని కానీ, లేదా ఈ లింక్ నువ్వు క్లిక్ చేస్తే నీకు ఇంత ప్రైజ్ వస్తుందని కానీ, ఇలా రకరకాల మోసాలు మనం సైబర్ ఫ్రాడ్లో చూస్తున్నాం. సో ఇలాంటి వాటి పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి. అంటే ఊరికే ఎవరైనా నీకు మనీ ఇస్తారా? ఈ మధ్యకాలంలో మనం కొన్ని విషయాలు చూస్తున్నాం, ఇక్కడ ఇంత పెట్టుబడి పెడితే ఇంత లాభాలు వస్తాయని చెప్పి చాలామంది డబ్బు కట్టి మోసపోయారని. అంటే మనకు తెలియదా బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది, స్టాక్ మార్కెట్స్లో డబ్బు పెడితే ఎంత రిటర్న్ వస్తుంది? సో ఇలాంటి కనీస అవగాహన సమాజంలో ఉండాలి. అంటే వీటి అన్నిటికీ లోపం ఏంటంటే, అవగాహన ఉండాలంటే మనకు పత్రికలు చదవాలా, సమాజంలో మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలా. కానీ ఈరోజు ఉన్నటువంటి యువతకు పేపర్ చదివే సమయం ఎక్కడ లేదు. సొసైటీలో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. అంటే మనం ప్యారలల్గా నడవాలి. నేను ఈ మధ్యన కొన్ని స్కూళ్ళకి వెళ్ళినప్పుడు, ఈ మధ్యన ఒక స్కూల్కు సైన్స్ ఫేర్ జరిగితే నేను సైన్స్ ఫేర్కి వెళ్ళాను 10th క్లాస్ పిల్లలతో మాట్లాడదామని. వాళ్ళు అక్కడ అందరూ ప్రజెంటేషన్స్ అన్నీ బాగా ఇచ్చారు, డెమోస్ అన్నీ ఇచ్చారు, కానీ బుక్కులో ఉన్నది చెప్తున్నారు తప్ప వాళ్ళకు ఓన్గా ఒక్క విషయం అడిగినా కూడా పత్రికల విషయాలు కానీ, ప్రాజెక్టుల విషయాలు కానీ ఒక్కటి కూడా వాళ్ళకి అవగాహన లేదు. అంటే ఇప్పుడు కరెంటు తయారు చేసేది ఎవరంటే, కరెంట్ ఎట్లా తయారు చేస్తారో తప్ప దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, దాని మానిటరింగ్ వ్యవస్థలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు నీటిపారుదల డ్యామ్ కడతారని చెప్తారు, కానీ దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థను ఏమంటారు, ఒక టీఎంసీ అంటే ఎంత, ఒక డ్యామ్ స్టోరేజ్ ఎట్లా కొలుస్తారు, అంటే ఇట్లా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఒక పత్రిక, మన ఇంటికి ఉదయం వచ్చే పత్రికలో అనేక అంశాలు ఉంటాయి. క్రైమ్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, ఆర్థిక శాస్త్రం ఉంటుంది, అన్ని రకాల అంశాలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు
పేపర్ చదవడం అలవాటు చేసుకుంటావో, పేపర్ను ఒక ఫ్రెండ్గా భావిస్తావో, నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా నువ్వు రేపు పొద్దున ఎదుర్కొంటావు. అంటే ఏది ఫ్రాడు, ఏది అబద్ధము, ఏది నిజము అని తెలుసుకునేటువంటి ఒక విజ్ఞత మనకు వస్తుంది. సో కాబట్టి నేను ఏమంటా అంటే మనం సొసైటీతో నడవాలా, పత్రికలతో నడవాలా, వ్యవస్థల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలా, మన చుట్టూ వచ్చేటువంటి మార్పులను కూడా మనం గ్రహించాలి. ఒకప్పుడు ట్రాన్సాక్షన్స్ అని ఎలా జరిగేవి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగేవి. ఈరోజు క్యాష్ ఎక్కడన్నా చూస్తున్నావా మనం? ఒక టీ వాడికి కానీ ఒక కొబ్బరి బొండం వాడికి కూడా ఫోన్పే, గూగుల్ పే పెట్టుకుంటారు. అంటే వ్యవస్థకు అనుగుణంగా మారాలి. అంటే ఎప్పుడైతే సాంకేతికత పెరిగిందో మళ్ళీ సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సో కాబట్టి దాని గురించి కూడా మనం అవగాహన తెలుసుకోవాలి, అవేర్నెస్ ఉండాలి. సో ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నప్పుడే ఇలాంటి మోసాలు, ఇప్పుడు ఈ సైబర్ ఫ్రాడ్లో కూడా ఈ హనీ ట్రాప్ అని, తర్వాత ఈ వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్ చేయడము. సో దీనిల వల్ల కూడా చాలామంది ట్రాప్, ఇక్కడ నువ్వు డబ్బు పెడతానే నీకు వెంటనే నీ డబ్బు 100 రూపాయలు 1000 రూపాయలు అయిందని మెసేజ్లు రావడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సమాజంలో వస్తున్నటువంటి కొత్త పోకడలు. కాబట్టి దీనిలో పైన అట్రాక్ట్ కాకుండా మనకు అవగాహన ఉంటే ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ జిహాదీలు ఏవైనా, ఈ పేర్లు ఏవైనా కావచ్చు, ఎలాంటి వాటినైనా మనం ఎదుర్కోగలం అనేది నా భావన. ఎస్ సార్. సో అంటే ల్యాక్ ఆఫ్ ఎంత లక్షలు పెట్టి మనం చదువుకుని వచ్చినా రేపు జనరేషన్ చదువుకోబోతున్నా కానీ ఓన్లీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సొసైటీ, సరౌండింగ్స్, నైబర్హుడ్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ ఆఫ్ నౌ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఎక్కడికక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. స్టిల్ మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. సో ఇక్కడ తప్పు మోసపోతున్న వాళ్ళదే, మోసం చేసే వాళ్ళు కాదు అనేది మనకు అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు ఈ మధ్యన మనం పేర్లు తీసుకోవడం బాగుండదు కానీ ప్రముఖ వ్యక్తుల వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ట్రాప్లో పడ్డారు, ఇట్లా డబ్బు మోసపోయారు అని చూసాం. అంటే దాని లోపం ఎవరిది అంటే మీకు అవగాహన లేదు, మీకు అవేర్నెస్ లేదు. అంటే ఎవరో వచ్చి 100 రూపాయలు పెడతానే 1000 రూపాయలు అవుతుంది అంటే మనం ఎలా నమ్ముతాం? సో అంటే మనకు సమాజం ఎట్లా పనిచేస్తుంది, వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి, రిటర్న్స్ ROI ఎలా ఉంటుంది, మనం ఎంత డబ్బు పెడితే ఎంత పెట్టుబడులు వస్తాయి, సో వీటిపైన అవగాహన ఉండాలంటే ఇది ఒక రోజులో రాదు. అంటే మనకు చిన్నతనం నుంచే మనం ఒక పత్రిక పఠనం ఉండడం ద్వారా, చుట్టూ ఉండే పరిస్థితులను అబ్జర్వ్ చేయడం ద్వారా మనకు నాలెడ్జ్ వస్తుంది. సో ఆ రకంగా మనకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మనం సొంతంగా ఇండివిజువల్గా లైఫ్లో ఎదుర్కోగలం అనేది నా భావన, నా అనుభవం. ఎగ్జాక్ట్లీ సార్. సో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, సొసైటీ ఇన్వాల్వ్మెంట్తో పాటు మనకి ఎడ్యుకేషనే కాదు, అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ట్రాప్లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు దయచేసి ఇలాంటివి తెలుసుకోండి. అండ్ ఇలాంటివి చూస్తున్న వాళ్ళు కూడా ఓకే ఇలా జరగబోతాయా, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయా అని ఒక ప్రెడిక్షన్ తోటి ఎక్కడ జాగ్రత్త పడాలి, ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అనే ఒక అవేర్నెస్ కూడా మీలో పెరగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్.